చేయలేనటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్ గారు, హలో అండి. ఇక్కడ అండి Hi. ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. Yeah. అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ. Thank అయితే you so much. ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి. సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది, నెగటివ్ గా వెళ్తుంది మీ గురించి. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు? అంటే లాయర్లు, కోర్టులు తర్వాత చెప్తాయి, కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పనండి. కోర్టులు, లాయర్లు తర్వాత చెప్తారండి. మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటంటే సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడే అండి, ఎవరికైనా సరే. మాల్విక హౌ వాజ్ ఒక్క సెకండ్ అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే. వచ్చింది, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్, అంతే. శివ గారు ఇప్పుడు మీరు యూ హ్యావ్ బీన్ అంటే మీరు చాలా రంగాల్లో బిజినెస్ పరంగా చాలా